నమస్కారం. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే నవమి తిథి సప్తమాతృకలలో ఐంద్రీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజని, కాబట్టి ఆషాఢ శుక్ల నవమి తిథి రోజు ఐంద్రీదేవిని అర్చన చేయటం ద్వారా విశేషమైన రాజయోగం కలుగుతుందని, అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చని, ఐంద్రీదేవి అర్చన ఆషాఢ శుక్ల నవమి రోజు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఐంద్రీ అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే ఈ ఐంద్రీదేవి గురించి దేవీ భాగవతంలో చండీ సప్తశతిలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. చండీ సప్తశతిలో దేవీ భాగవతంలో జగన్మాత శుంభుడు, నిశుంభుడు మొదలైనటువంటి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారికి యుద్ధరంగంలో సహకరించడానికి సప్తమాతృకలు యుద్ధరంగానికి వచ్చారు. ఈ సప్తమాతృకలు ఎవరంటే, బ్రహ్మదేవుడిలో ఉన్నటువంటి స్త్రీశక్తి బ్రహ్మణిగా, విష్ణుమూర్తిలో ఉన్నటువంటి స్త్రీశక్తి వైష్ణవిగా, పరమేశ్వరుడిలో ఉన్నటువంటి స్త్రీశక్తి మహేశ్వరిగా, కుమారస్వామిలో ఉన్న స్త్రీశక్తి కౌమారిగా, నరసింహస్వామిలో ఉన్న స్త్రీశక్తి నారసింహిగా, వరాహస్వామిలో ఉన్న స్త్రీశక్తి వారాహీదేవిగా, ఇంద్రుడిలో ఉన్నటువంటి స్త్రీశక్తి ఐంద్రిగా, ఇలా సప్తమాతృకలుగా 7 అవతార స్వరూపాలతో అమ్మవారు యుద్ధరంగానికి వచ్చి రాక్షస సంహారం చేసిందని దేవీ భాగవతం చండీ సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. అంటే ఏ భగవంతుడిలో అయినా సరే స్త్రీశక్తి స్వరూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అన్నారు. అంటే శక్తి లేనిదే శివుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి ఈ దేవతలందరిలో కూడా స్త్రీశక్తి స్వరూపం అనేది ప్రధానంగా చైతన్యానికి కారణమవుతోంది. కాబట్టి ఆ స్త్రీశక్తి స్వరూపాలే సప్తమాతృకలుగా యుద్ధరంగానికి వచ్చి రాక్షస సంహారం చేశాయని దేవీ భాగవతం చండీ సప్తశతిలో చెప్పారు. ఈ సప్తమాతృకలలో ఇంద్రుడిలో ఉన్నటువంటి శక్తిని ఐంద్రీదేవిగా మనకి చండీ సప్తశతిలో చెప్పారు. ఈ ఐంద్రీదేవికి సంబంధించినటువంటి అర్చన ఆషాఢ శుక్ల నవమి తిథి రోజు చేసినట్లయితే విశేషమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ఐంద్రీ అమ్మవారి గురించి చండీ సప్తశతిలో ఏం చెప్పారంటే, వజ్రహస్త తథైవైంద్రీ గజరాజో పరిస్థిత ప్రాప్త సహస్రనయన యథాశక్రస్తథైవస అంటుంది చండీ సప్తశతి. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఐంద్రీ అమ్మవారు యుద్ధరంగానికి ఎలా వచ్చిందంటే, వజ్రహస్త తథైవ ఐంద్రీ, ఐంద్రీ అమ్మవారి చేతిలో వజ్రాయుధాన్ని ధరించి యుద్ధరంగానికి వచ్చింది. గజరాజో పరిస్థిత, ఐరావతం ఎక్కి కూర్చొని యుద్ధరంగానికి వచ్చింది. ప్రాప్త సహస్రనయన యథాశక్రస్తథైవస, 1000 కన్నులను కలిగి ఉండి ఆ 1000 కన్నులతో వజ్రాయుధాన్ని పట్టుకొని ఐరావతం మీద కూర్చొని ఐంద్రీదేవి యుద్ధరంగానికి వచ్చింది. అలా యుద్ధరంగానికి వచ్చినటువంటి ఐంద్రీదేవి అనుగ్రహం కలిగి విశేషమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఐంద్రీ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోవాలి. ఐంద్రీ అమ్మవారికి సంబంధించిన ఈ ధ్యాన శ్లోకాన్ని కూడా మనకి దేవీ భాగవతం చండీ సప్తశతిలో చెప్పారు. ఆ శక్తివంతమైనటువంటి ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే వృతప్రాణహరే చ ఐంద్రీ నారాయణి నమోస్తుతే. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థం, భావం మనం పరిశీలిస్తే, కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే అంటే 1000 నేత్రాలను కలిగి ఉండి, కిరీటాన్ని ధరించి ఉండి, చేతిలో వజ్రాయుధం పట్టుకొని ఉన్నటువంటి ఐంద్రీదేవికి నమస్కారము. వృతప్రాణహరేచ ఐంద్రీ నారాయణి నమోస్తుతే. వృతాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించటానికి కారణమైన ఇంద్రుడిలో ఉన్నటువంటి స్త్రీశక్తి స్వరూపమైన ఐంద్రీదేవికి నమస్కారము అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవటానికి, రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆషాఢ శుక్ల నవమి రోజు చేసే ఐంద్రీదేవి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి ఐంద్రీ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే
వృతప్రాణహరే చ ఐంద్రి నారాయణి నమోస్తుతే. ఇంట్లో దీపారాధన చేశాక ఆషాఢ శుక్ల నవమి సందర్భంగా ఈ ఒక్క శ్లోకాన్ని 21 సార్లు పఠించండి, లేదా 11 సార్లు పఠించండి. ఐంద్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై విశేషమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోండి. స్వస్తి.